నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడు అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్. కూటమి ప్రభుత్వ పాలన సిగ్గుచేటు. ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి. పెండింగ్ వర్కుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే గల్లా మాధవి. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో ఈ ఏడాది జూలై 15న మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం గుంటూరులో కేసు వివరాలు వెల్లడించారు. నిందితుడు నాగరాజుతో సన్నిహితంగా ఉంటున్న బాలిక తల్లి మరొక వ్యక్తితో కూడా సన్నిహితంగా ఉంటుందని, ఆ వ్యక్తికి బాలిక సహాయం చేస్తున్నట్లు అనుమానించి నాగరాజు ఆ బాలికను హత్య చేశాడని చెప్పారు. 4 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని రాజమండ్రిలో అరెస్టు చేశామని అన్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సిబ్బందికి చివరిగా ఎస్పీ రివార్డులు ప్రదానం చేశారు. జూలై 15th నేను ఛార్జ్ తీసుకోవడానికి 2 days ముందు జరిగింది అది. సో దానిట్లో మన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకి ఒక 4 months దగ్గర అయింది అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం. సో అక్యూజ్డ్ నరమాముడి నాగరాజ్ అని చెప్పేసి 44 years old. సో ఈ స్టోరీ క్రక్స్ ఏంటంటే, ఈ నరమాముడి నాగరాజ్కి తర్వాత విక్టిమ్ అమ్మాయి ఎవరు ఉన్నారో వాళ్ళు మదర్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటాయి. ఇలీగల్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయితో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది, దానికి విక్టిమ్ సపోర్ట్ చేస్తున్నారు అనే కోపంతో పాటు ఈ అమ్మాయిని చంపేయడం జరిగింది. యాక్చువల్లీ అది దీని వెనక ఉన్న రీజన్. ఈ వ్యక్తి పైన ఆల్రెడీ 2012లో ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఉండడం ఉంది యాక్చువల్లీ ఇబ్రాహీంపట్నంలో. సో దాని తర్వాత అది ఆ కేసు అక్విటల్ అవ్వడం జరిగింది. అది 2012 తర్వాత 2014 బయటకు వస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 16 చీబ్రోలు వస్తారు. 2016లో చీబ్రోలకు వస్తారు. చీబ్రోల్లో 8 సంవత్సరంగా ఉంటారు. ఎవరు విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ తల్లితో పాటు రిలేషన్షిప్లో ఉంటారు. తర్వాత మర్డర్ చేస్తారు. మర్డర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ మన హనుమకొండ, తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ వచ్చి రాజమండ్రిలో ఉన్నప్పుడు మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషను, తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్ అండ్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవటం మానేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సిద్ధార్థనగర్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం అంబటి రాంబాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్కి పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేదని, కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని, కలెక్టర్ షిప్ సీజ్ చేశారని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లి రెండోసారి సీజ్ చేయడం చూస్తే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. పట్టాభి బంధువుల షిప్లను కూడా అదేవిధంగా సీజ్ చేయించి పవన్ కళ్యాణ్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితో పలికారు. కూటమి ప్రభుత్వం వచ్చి 5 మాసాలు నిండి 6వ మాసంలో ప్రవేశిస్తున్నటువంటి తరుణం. ఈ 5 మాసాల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి గొప్ప విషయాలను చెప్పడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదో అది చేసింది ఇది చేసింది అనేటువంటి ఒక బురదజల్లే కార్యక్రమాన్ని నిత్యం చేస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా తిరుపతి లడ్డు, ఇప్పుడేమో కాకినాడ పోర్టు, కాకినాడ కాజాలాగా దీని మీద నిత్యం ఒక బ్యాడ్ ప్రాపకాండ చేసేటటువంటి కార్యక్రమం చేపట్టారు. చాలా చిత్రం ఏంటంటే, కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు. చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు
అందరూ కూడా దుమ్మెత్తిపోశారు. వారి ప్రభుత్వం వచ్చింది, 5 మాసాలు నిన్నాయి. ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉందంట. వాళ్ళు చెబుతున్నారు, నేను కాదు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు వెళ్ళి చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరి వైఫల్యం ఇది? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా? వైఎస్ఆర్సీపీ వైఫల్యమా? మీ వైఫల్యం కాదా? పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు. మన చెక్ పోస్టులు ఉన్నాయి, 2 చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి, మళ్ళీ కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి. అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున ఎగుమతి జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మీకు సిగ్గు అనిపించడం లేదా? ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడిఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో. అదేమంటే అంత పెద్ద పోటుకి 20 మంది కానిస్టేబుల్సా? ఎంతమంది పెట్టాలి? పెట్టు, ఒక 2 లక్షల మందిని పెట్టు. ఎవడు కదన్నాడు? ఇవాళ మీ అధికారం వచ్చింది కదా, 5 మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా, ఎందుకు మీరు పెట్టడం లేదు? పెట్టవచ్చు కదా. దానికి సమాధానం లేదు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద జల్లేటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు. మొన్న చాలా చిత్రం, ఇంతకుముందు కూడా చెప్పా, సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. రఫ్ సీ ఉంటే బోటులో వెళ్ళిపోయాడు. సీజ్ ది షిప్ అన్న అంట, సీజ్ చేశారంట. సినిమా డైలాగ్. నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి. తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు అంతకుముందు, షాన్ మోహన్ అంట, బుధవారం వెళ్ళాడు. ఆ షిప్ను చూశాడు, లోపలంతా పరిశీలించాడు, దాని మీద యాక్షన్ అన్నాడు. యాక్షన్ అయితే మళ్ళీ ఇల్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. కలెక్టర్ వెళ్ళాడు, ఒకసారి పరిశీలన చేశాడు, దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు, అయిపోయింది కదా. మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. గుంటూరు నగరంలో పెండింగ్ వర్కులు పూర్తి చేసే బాధ్యతని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు కల్లా మాధవి స్పష్టం చేశారు. 18వ డివిజన్ అడప బజార్లో సీసీ ట్రైన్లు, రహదారి నిర్మాణానికి సోమవారం మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 1,40 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందుల్ని గుర్తించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పనులకి శ్రీకారం చుట్టిందని చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఏడుగొంతుల సందు, అదేవిధంగా అడపా బజార్లో రోడ్స్, డ్రైన్స్ వేసుకోవడం జరిగింది, కల్వర్ట్స్ కూడా వేసుకోవడం జరుగుతుంది. వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న కళ. ఎప్పటి నుంచో ఈ రోడ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. లాస్ట్ ఇయర్లోనే ఇది శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా దీనికి ఏ విధమైన వర్క్ నోచుకోని పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈరోజు మనం రాగానే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇలాంటి పెండింగ్ వర్క్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి త్వరితగతిన వీటన్నిటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాంట్రాక్టర్స్ అందరూ భయపడి వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో వర్క్స్ బిల్స్ రావట్లేదని బాధపడుతున్న క్రమంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా సానుకూలంగా వారిని చెప్పుకొని వారికి శాంక్షన్ చేపిస్తామని హామీ ఇచ్చి ఈరోజు ముందుకు తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది. సో అదే ప్రాసెస్లో ఈరోజు అడప బజార్లో రోడ్ వేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏడుగొంతుల సందులో కూడా రోడ్డు అండ్ డ్రైన్స్ వేసుకోవడం జరుగుతుంది. దగ్గర 1,40 లక్షల రూపాయల వర్క్స్కి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. టిప్పర్ ఓనర్లని ఇసుక క్వారీల యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని ఆంధ్ర రాష్ట్ర టిప్పర్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ ఫణికుమార్ ఆరోపించారు. సీరియల్లో టిప్పర్లని లోడింగ్ చేయకుండా వారి సొంత వాహనాలకి పరిమితి మించి లోడ్ చేస్తున్నారని ఆరోపిస్తూ టిప్పర్ ఓనర్లు సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యాలయంలో కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా ఫణికుమార్ మాట్లాడారు. ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో కలెక్టర్కి వినతి పత్రాలు సమర్పించారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది. ఇప్పుడు గుంటూరు వచ్చి కలెక్టరేట్కి రావడానికి గల కారణం ఏంటంటే గుంటూరు జిల్లాలో టిప్పర్ యజమానులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారిన ఇసుక విషయంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవహరించి ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఉండగా కాంట్రాక్టర్లు, ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు, కొంతమంది దళారీ యజమానులు కలిసి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థని టిప్పర్ యజమానిని అణగదొక్కేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటు 130 రూపాయలు అయ్యి ఉండగా 10 టైర్ బండికి 2,600 రూపాయలు తీసుకోవాలి, కానీ 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. బాట ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఓవర్లోడ్లు వేసుకొని వచ్చి ఇసుక మార్కెట్ని డౌన్ చేసేసి లారీ యజమాని మనుగడే లేకుండా, ట్రాన్స్పోర్టర్ మనుగడ లేకుండా చేస్తున్నారు. అదే కనుక 130 రూపాయలకి టన్ను లోడ్ చేయగలిగితే
మార్కెట్లో 450 రూపాయలకి ట్రాన్స్పోర్టర్ దించుతాడు, కానీ అదే 450 రూపాయలు కాంట్రాక్టర్ మా దగ్గర క్వారీలో వసూలు చేస్తున్నారు. ఏ అధికారు ఉన్నారు అక్కడ చెక్ చేయడానికి? మైనింగ్ బిల్లులు కూడా తీసుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళ సొంత బళ్ళల్లో వాళ్ళకి ఇసుకను ఫ్రీగా లోడ్ చేసుకుని మార్కెట్కి, బ్లాక్ మార్కెట్ నైట్ టైం తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు దాటి 6 గంటల వరకు మాత్రమే ఇసుక లోడ్ చేయాలని స్పష్టంగా ఇసుక జీవోలో ఉందండి. కానీ 6 గంటల తర్వాత ఎక్కడి నుంచి వచ్చేస్తాయో తెలియదు. కాంట్రాక్టర్ గారి బళ్ళు ఒక 40-50 బళ్ళు క్వారీల్లోకి వెళ్ళిపోతాయి, ఓవర్లోడ్లు ఎత్తుకుంటాయి, తెల్లవారేపాటికి మార్కెట్లోకి వచ్చేస్తాయి. ముందు రోజు టిప్పర్ యజమాని మాట్లాడుకున్న ఖాతాలన్నింటినీ కూడా వాళ్ళు ఫిల్ చేసి వెళ్ళిపోతున్నారు తక్కువ రేట్లకి. అదే 450 రూపాయలు మాకు 130 రూపాయలకి లోడ్ చేస్తే అదే 450 రూపాయలకి 20 టన్నులు, టన్ను 450 రూపాయలకి మా ట్రాన్స్పోర్టరే ప్రజలకు అందిస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంది కూడా. కానీ దీన్ని అధికారులు, కొంతమంది దళారులు కలిసి ప్రభుత్వ నిర్ణయాల్ని, ప్రభుత్వ ప్రతిష్టని దిగజారుస్తున్నారు. డ్వాక్రా ల్యాండ్ మ్యాటర్లో 6 సంవత్సరాలు చేస్తున్నారు. మా మిస్సెస్కి నెలకు 3,000 రూపాయలు పింఛేస్తామని డ్వాక్రా గ్రూపులో తీసేసి 6,000 లంచం అడుగుతున్నారు. తర్వాత 300 రూపాయలు సంవత్సరం క్రితం తీసుకొని మొన్న ఇచ్చారు. అదేమంటే మీ దిక్కున్న వాళ్ళు చెప్పుకోమంటున్నారు. ఆ అమ్మాయిని బెదిరిస్తున్నారు. మొన్న 11వ తారీఖు పిటిషన్ పెట్టాం కలెక్టర్ గారికి. పెట్టినా కానీ ఎంక్వైరీ ఇంత మటుకు చేయలేదు. పీడీ ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్ చుట్టూ ఇప్పుడు 6 సార్లు తిరిగాము. మేడికుంటూరు ఏఎం గారు, సీసీ గారు వచ్చి మీరు పిటిషన్ పెట్టారు, మీరు విత్డ్రా చేసుకుంటారా లేదని, లోన్ ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు 5,000 లంచం తీసుకుంటున్నారు. గ్రామంలో దగ్గర 300 నుంచి 350 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళని ఎవరినైనా ఎంక్వైరీ చేయమని సిఐడి పోలీసులు కానీ విజిలెన్స్ పోలీసులు కానీ ఎంక్వైరీ చేయమని కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చాం. వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని పెట్టి ఎంఐ డ్వాక్రాలో చేర్చాలి. ఆ లంచం తీసుకునే డబ్బులు వాళ్ళు విలాసమైన ఇళ్ళు, పక్క గ్రామాల ఫ్లాట్లు, బంగారాలు కొన్నారు. వాళ్ళు ఉద్యోగాలు చేరేటప్పుడు వాళ్ళ ఆస్తులు అప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయి? మీరే 1,30,00,000 రూపాయలు సంపాదించారు 2 ల్యాండ్ మ్యాటర్లు. వాళ్ళ మీద న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రోగ్రెసివ్ రీడ్రెసల్ కార్యక్రమం జరిగింది. ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి సమస్యలను విని ఆ తర్వాత సమస్యల పరిష్కారం కోసం అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీని కలిసాము, ఎస్పీ దగ్గర చెప్పాము. ప్రతి దగ్గరికి పోయినా మా న్యాయాని కోసం మేము పోరాడుతున్నాము, మీ దగ్గరను మేము న్యాయం కోసం పోరాడుతున్నాము. పోయిన నెల 21 జరిగింది. మా వారిని ఇరికించడానికి కారణం ఆయన జెడ్పీటీసీగా ఉన్నాడు సార్. ఆ రోజు ఎమ్మెల్యే కూడానే పల్లె కార్యక్రమం కోసం తిరిగినారు సార్. తిరిగినారు. ఆ పొద్దు ఆ గొడవలు మాకు తెలియదు. ఉదయాన్నే ఆ పొద్దు 2 గంటలకు మర్డర్ జరిగింది, మాకు తెలియదు. ఆయన 7:30కి లేచి ఆడ ఫోన్ కాల్ వస్తే ఫోన్ కాల్లో ఎవరో చెప్పారు మర్డర్ జరిగిందంటే నన్ను అడిగాడు. నాకు తెలియదు. పక్కనేంటి అబ్బాయిని అడిగి ఏదంటే ఇది అబ్బాయి చచ్చాడు అని లేకపోతే నేను ఆ పొద్దు ఇంటికాడనే ఉన్నాం, ఆయన ఇంటికాడనే ఉన్నాడు. ఆ పొద్దు నైట్ రాజకీయంగా కావాలని ఇరికించాలని చూస్తూ ఉన్నారు. మేము ఎస్సీ కులములండి. మాకు 11 సంవత్సరాలుగా మా ఊర్లో మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాంట్రాక్ట్లు అయినా ఏ ఒక్క విషయమైనా బిల్డింగ్ కట్టాలైనా సగానికి ఆపుకుంటున్నారు. ప్రతి దానికి పవన్ రెడ్డి అని అతను దీనికన్నిటికీ కారణం. మేము ఏ వర్క్ చేయకూడదు, మీరు కావాలంటే కూడా విచారణ చేసుకోండి. మేము బీజేపీకి పోవాల్సింది. బీజేపీ అవతల వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు. ప్రతి మీ ఏ టయానికి ఏ పార్టీ చేస్తాడని తెలియదంట సార్. అది మట్ట మాకు తెలియదు. అప్పుడు ఆయన ఏమంటాడు, మేము ఎస్సీ కులమని మాకు కుర్జీ ఇచ్చిన కుర్జీలో పాస్ పోసినారు. చాలా ఉన్నాయి సార్. ఎక్కడ చిలకూరు మండలంలోనే ఇచ్చాము సార్. మేము చిలకూరులో ఇచ్చినా మాకు న్యాయం ఒకటి జరగదు. 11 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాము. మాకు 4 కేసులు పెట్టినా ఒక్కటి కూడా మాకు న్యాయం జరగలేదు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడు అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్. కూటమి ప్రభుత్వ పాలన సిగ్గుచేటు. ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి. పెండింగ్ వర్కుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే గల్లా మాధవి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.